ప్రభుత్వానికి చెందిన ధాన్యం లెక్కలో అవకతవకలు ఉండడంతో మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పై కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖానాయక్ చెందిన ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్, ఏఆర్ఎస్ రైస్ మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ నెల 18న తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 2022, 23, 23, 24, 24, 25 రబీ సీజన్లకు సంబంధించిన ప్రభుత్వ ధాన్యంలో 9639.96 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు గుర్తించారు. కనీస మద్దతు ధర ప్రకారం ఈ ధాన్యం విలువ సుమారు 40.96 కోట్లుగా నిర్ధారించారు. ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైసింగ్ కూడా భారీగా బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ ఫిర్యాదుతో రేఖానాయక్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.